కడప వెళ్దాం. కడపలో కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కొన్ని రోజుల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. తర్వాత టీడీపీ ప్రకటించాలి అని అనుకుంటుంది, కానీ ఇంకా ఆలస్యం చేస్తుంది. అయితే సొంతంగా రాజంపేట నియోజకవర్గ రాజకీయం కూడా పూర్తిగా మారిపోతుంది. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం. అయితే అసెంబ్లీ రేస్ నుంచి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి అవుట్ అయినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వైసీపీ ప్రకటించింది. దీంట్లో పార్టీలో కొంత గందరగోళం ఏర్పడిందా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ ఏం నడుస్తుంది అక్కడ, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్ చెప్పండి. రసవత్తరంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డికి ప్రజా వ్యతిరేకత ఎదురవడంతో జిల్లా పునర్విభజనలో జిల్లా కేంద్రాన్ని కూడా రాజంపేటలో నుండి రాయచోటి ప్రాంతానికి తరలించారు. అక్కడ నుండి పరిపాలన కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో వ్యూహాలకు పదును పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తూ అతని సోదరుడు ఎవరైతే ఉన్నారో మేడా విజయభాస్కర్ రెడ్డి, అతనికి రాజ్యసభ కోటాలో అతనికి అభ్యర్థిత్వం ఖరారు చేసి అతను రాజ్యసభకు పంపించనుంది. ఇక్కడ నుండి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అయితే సీటును కేటాయించారు. ఈసారి ఆయన బరిలో నిలవనున్నారు. పూర్తి స్థాయిలో టీడీపీ ఇక్కడ నుండి వ్యూహం రచిస్తూ ఉంది. భారీ స్థాయిలో ఇక్కడ బలియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అధికంగా ఉన్నందువలన ఇది అలియన్స్ లో ఇక్కడ జనసేన అభ్యర్థికి సీటుని ఇవ్వాలని చెప్పేసి టీడీపీ భావించిన తరుణంలో ఇక్కడ ఒక్కసారిగా ఈ వైఎస్ఆర్సీపీ అయితే వ్యూహం మార్చుకొని పూర్తిగా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి సౌమ్యుడిగా పేరు పొందాడు. గతంలో ఇక్కడ అతను ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఇతనికి మంచి పట్టు ఉందని చెప్పేసి ఈసారి మళ్ళీ ఒకసారి అతనికి అవకాశం కల్పించింది. ఇక్కడైతే పోటీ చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్నమయ్య అయితే ఇక్కడే జన్మించాడు. అన్నమయ్య జిల్లాగా ప్రకటించినప్పుడు ఈ ప్రాంత వాసులందరూ కేంద్రం రాజంపేట కాబోతుంది అని చెప్పి అందరూ ఆశావాహులుగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి పూర్తిగా జిల్లా కేంద్రాన్ని రాయచోటి ప్రాంతానికి తరలించారు. అక్కడి నుండి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ వ్యతిరేకతను పూర్తిగా వైదొలిగించుకునేందుకు వైసీపీ అయితే వ్యూహ రచనలకు పదును పెట్టింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ కూడా వ్యూహాలను మారుస్తూ వస్తూ ఉంది. అక్కడ కూడా టీడీపీ డైరెక్ట్ నేరుగా బరిలో నిలిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ స్థానాన్ని ఎటైనా చేజిక్కించుకోవాలని చెప్పేసి అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీ కూడా వ్యూహాలు రచిస్తూ ఉంది. ఆర్థికంగా బలవంతుడైనటువంటి మేడా కుటుంబానికి దూరం చేసుకుంటే పూర్తిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎఫెక్ట్ అనేది కనబడుతుందని చెప్పేసి భావించిన వైసీపీ అధిష్టానం అయితే ఇక్కడ మేడా మల్లికార్జున రెడ్డిని తప్పించిన మరుక్షణమే వారి సోదరుడికి రాజ్యసభ సీటును ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ నుండి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అయితే ఈసారి బరిలో నిలవనున్నారు. రైట్ యూసఫ్. అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తానే ఉన్నాం, కొన్ని రోజులు కాదు గత 4 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యేల మీద ఇసుక దందాలు కానీ, మైనింగ్ కానీ, అక్రమాస్తులు కానీ ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే మేడా మల్లికార్జున రెడ్డిని పార్టీ పక్కన పెట్టింది. సో ఇలాంటి ఆరోపణలు ఏమన్నా వచ్చాయనే పక్కన పెట్టిందా, లేదంటే ఎందుకు ఆయన పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది? అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందిని మార్చింది. ఈ నేపథ్యంలో అంటే అక్కడ స్థాన చలనం కల్పించడానికి మార్చిందా, లేదంటే ఇలాంటి ఏమన్నా ఆరోపణలు వచ్చినాయి? పూర్తి స్థాయిలో ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు గత 4 సంవత్సరాల క్రితం ముంపుకు గురయ్యి ఆ గేట్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. వందల సంఖ్యలో ఇక్కడ మూగజీవాలతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు కూడా మృత్యువాత పడ్డారు. సమీప గ్రామాలు మొత్తం నీట మునిగి శ్మశాన వాటికను తలపించాయి. ఈ వ్యవహారం అయితే అప్పట్లో పూర్తి స్థాయిగా అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కావచ్చు, ఆ బీజేపీ నాయకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి పూర్తిగా వీరిపై ఆరోపణలు చేశారు. మేడా మల్లికార్జున రెడ్డి కేవలం ఇసుక దందాను జరుపుకునేందుకే నీటిని నిల్వ ఉంచారు. ఆ ఫ్లో అధికం అవుతున్నప్పటికీ కూడా గేట్లను పూర్తిగా తీవ్వకుండా వారి యొక్క వాహనాలు అయితే ఆ ప్రాంతంలో ఉన్నాయి ఎన్ని కొట్టుకపోతాయని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రళయానికి ఇతను సూత్రధారిగా వీళ్ళైతే ఒక ముద్ర వేశారు. దీంతో పాటు జిల్లా కేంద్రానికి సంబంధించిన అంశం కూడా ప్రజల్లో పూర్తిగా వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ తరఫున పాత అభ్యర్థిని మళ్ళీ బరిలోకి దింపింది. ఇక్కడ ఓటమి అనేది పూర్తి స్థాయిలో ఎదురవుతుందని చెప్పేసి అధిష్టానానికి ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారంతో పాటు స్థానిక నాయకులు కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ నుండి అభ్యర్థిని మార్పు చేయడం అనేది అనివార్యంగా వైసీపీకి మారిందని చెప్పి స్థానికులు భావిస్తూ ఉన్నారు. వైసీపీ మాత్రం ప్రస్తుతానికి అమర్నాథ్ రెడ్డి అనేది అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించింది. బట్ అక్కడ టీడీపీ కూడా రాజంపేట మీద పూర్తిగా వ్యూహాలు రచిస్తుంది. ఖచ్చితంగా ఎలాగైనా కానీ రాజంపేటని కైవసం చేసుకుందని టీడీపీ చూస్తుంది. మరంతా చూస్తున్న టీడీపీ ఎవరిని బరిలో దింపాలనే ప్లాన్లో ఉంది. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని ఎదుర్కొనే వ్యక్తి అక్కడ ఆశావకుల్లో ఎవరున్నట్లు తెలుస్తా ఉంది. టీడీపీ తరఫున మిథున్ రెడ్డికి పోటీగా రాయచోటికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే
పాల్గొండ రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం ఈసారి బరిలో దింపాలని చెప్పేసి ఆ ఎంపీ అభ్యర్థిగా అయితే ఇప్పటికే ఖరారు చేశారు. అయినప్పటికీ కూడా అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. మిథున్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే దాదాపు ఈ 6 నియోజకవర్గాల్లో కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్పి స్థానికులు భావిస్తా ఉన్నారు. ప్రజల బలం ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారంలో కావచ్చు, పోలింగ్ మేనేజ్మెంట్ కావచ్చు, వైసీపీకి పూర్తిగా అనుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి వస్తాయని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అయితే భావిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రాజంపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్తెల చెంగల్రాయుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు కూడా ఈసారి ఇక్కడ నుండి అవకాశం అయితే ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ కూడా టీడీపీ తరఫున కొత్త అభ్యర్థిని అయితే ఖచ్చితంగా బరిలో దింపి ఈ సీటును కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహానికి అయితే టీడీపీ పదును పెట్టింది. ఇప్పటికే ఆ దిశగా స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలందరినీ మమేకం చేసి అన్ని వర్గాలను ఏకం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి టీడీపీ భావిస్తూ ఉంది. దీనికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పేసి అటు వైసీపీ కూడా అదే ఆ పందాలో ముందుకు కొనసాగుతూ ఉంది. శ్రావణ్. రైట్, థ్యాంక్ యూ యూసఫ్. అది చూసుకున్నట్లయితే రాజంపేట నియోజకవర్గం పూర్తిగా కూడా రాజకీయ రసవత్తంగా మారుతుంది. అటు టీడీపీ అయితే వ్యూహాలు రచిస్తుంది, ఇటు పక్క వైసీపీ అయితే ఒక వ్యక్తిని తొలగించి మరొక వ్యక్తి అమర్నాథ్ రెడ్డిని అయితే ప్రకటించింది ఇన్ఛార్జ్గా. సో చూద్దాం రానున్న 3 నెలల్లో ఏదైనా మారచ్చు.